బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక బీజేపీ ఎంపీల విందుకి హాజరు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే మహిళా బిల్లుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగానే వీగిపోయింది అంటూ డీలిమిటేషన్ బిల్లు వీగిపోయింది అంటూ ఒకవైపు బీజేపీ మండిపడుతుంటే మరొక వైపు బీజేపీ నేతలు ఇస్తున్న విందుకి ముఖ్యమంత్రి హాజరు కావడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీల విందుకు హాజరు కావడం, రేవంత్ రెడ్డి హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో జరిగిన ఈ భేటీకి సంబంధించిన వివరాలు బయటికి రావడంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ హీట్ పెరిగిపోయింది. ఢిల్లీలో ఎన్డీఏ నేతల బ్రేక్ఫాస్ట్ మీటింగ్ సందర్భంగా పలువురు ప్రముఖులు ఒకే చోటు చేరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఏర్పాటు చేసిన విందుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్, కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, ఇక కుమారస్వామి, పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పలువురు నేతలు ఈ విందుకు హాజరయ్యారు. టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, అలాగే మంత్రి పయ్యావుల కేశవ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. దీంతో ఈ సమావేశం రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామంపై ప్రతిపక్ష పార్టీలు స్పందించాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఈ భేటీపై తీవ్ర విమర్శలు చేసింది. కాంగ్రెస్, బీజేపీ మధ్య లోపాయికార అవగాహన ఉంది అనే ఆరోపణలు మళ్లీ గుప్పించింది. ఈ బంద్ రాజకీయ సంకేతము అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీల విందుకు హాజరు కావడం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇది సాధారణ రాజకీయ సమావేశమా లేదా దాని వెనుక మరింత రాజకీయ వ్యూహం ఉందా అనేది ఇప్పుడు స్పష్టత రాలేదు. కానీ మొత్తానికైతే నిన్న జరిగిన పరిణామాలు చూసుకుంటే బీజేపీకి సంబంధించి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డీలిమిటేషన్కి సంబంధించిన బిల్లు వీగిపోవడంతో ఇక మిగిలిన 2 బిల్లులను కూడా ఉపసంహరించుకుంది. మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఉపసంహరించుకుంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఈ మొత్తానికి కారణము కాంగ్రెస్ కారణంగానే బిల్లు వీగిపోయింది అంటూ మండిపడుతుంది. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి కూడా బీజేపీ శ్రేణులు ప్రయత్నించడంతో పోలీసులు వారందరినీ కూడా నిర్బంధించారు. ఇటువంటి క్రమంలో బీజేపీ ఇస్తున్న విందుకు హాజరు కావడం సీఎం రేవంత్ రెడ్డి ఏమిటి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే వీరి మధ్యలో లోపాయికార ఒప్పందం ఉంది. వీరందరూ కూడా రాజకీయ చదరంగం ఆడుతున్నారు, ప్రజలను మభ్యపెట్టి రాజకీయాలు చేస్తున్నారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.